నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ వీడియోలో మనం కన్యా రాశి గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ మనం 5 రాశుల గురించి చెప్పేసుకున్నాము. సో ఇప్పుడు కన్యా రాశి గురించి వివరంగా, అంటే వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి కలిసి వచ్చే దిక్కు కానీ రత్నం కానీ, ముఖ్యంగా వచ్చేసి ప్రొఫెషన్. గురుగారు, చాలా మందికి ప్రొఫెషన్ సెట్ అవ్వక వాళ్ళ లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అందుకని ఏంటంటే వీళ్ళకి అసలు ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, అది బిజినెస్ జాబా అన్నది కూడా కొంచెం మాకు వివరంగా తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా రాశి ఈజ్ డిఫరెంట్, లగ్నం ఈజ్ డిఫరెంట్. ఓకే. యాక్చువల్గా మనం రాశి 2.5 రోజులు ఉంటుంది. లగ్నం మనకి పర్టికులర్గా ఆ 2 గంటలు ఉంటుంది. అందుకని మనకి ఏది ఎక్కువగా పనిచేస్తుంది అంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తుంది. రాశి అనేది రాశి ఫలాలు చెప్పుకోవడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థితి, తల్లి యొక్క స్థితి చెప్పడానికి మాత్రమే రాశిని మనం వాడుతాము. రైట్. సో ఈ రాశిలో అసలు ఏ నక్షత్రాలు ఉంటాయి అని తీసుకుంటే ఉత్తర ఫాల్గుని అంటారు. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు. ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి తల్లి కొంచెం డిగ్నిఫైడ్గా ఉండడము, వీళ్ళ మనస్తత్వం కూడా కాస్త వ్యాపారతత్వంగా ఉండడం, డిగ్నిఫైడ్గా ఉండడం అనేది వీళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది ఆ రాశిలో పుట్టిన వారికి. ఉత్తర తర్వాత హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో పుట్టిన వారు తొందరగా దేన్ని నమ్మరు. కొంచెం లాజిక్, అది మంచి పద్ధతి, అదేమి తొందరగా నమ్మితే మోసపోతాం. అంత మోసపోవడానికి ఇష్టపడరు. అందుకని 1-4 సార్లు వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు లేదా, ఏమిటి పరిస్థితి అని బాగా ఆలోచిస్తారు వీళ్ళు హస్తా నక్షత్రంలో పడుతుంది. మీరు గమనించండి కావాలంటే. దాని తర్వాత చిత్తా నక్షత్రం. ఇందులో 1-2 పాదాలు ఉంటాయి. తులారాశిలో 3-4 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతారు ఏదైనా కానీ. కొంచెం వీళ్ళకి అది కాకుండా చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కొంచెం కెరియర్ సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది నక్షత్రం బట్టి ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ఇక లగ్నంలోకి వద్దాం. ఈ లగ్నంలో పుట్టారు ఎవరైనా, లా అని ఉంటుంది. ఇలా మనం ఎలా అయితే గీతలు అడ్డం గీతలు పెట్టి లా పెట్టాము, లా అంటే లగ్నం అని అర్థం. అదే ఇంగ్లీష్లో అయితే అసెండెంట్ అని ఉంటుంది, ఏఎస్ అని ఉంటుంది. అసెండెంట్ అంటే ఇంగ్లీష్లో లగ్నం అని అర్థం. లగ్నం. అయితే వీళ్ళకు ఉండేటువంటి సహజ లక్షణం ఏమిటి అని చూసుకుంటే, వీళ్ళు ఏది కూడా వీళ్ళకి పని కట్టుకుని మనం నేర్పించక్కర్లే. వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఏ వరకైనా నేర్చేసుకోగలుగుతారు. వీళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్బిల్ట్ టాలెంట్ ఇస్తాడండి భగవంతుడు. వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వాళ్ళకి ఆ టాలెంట్ వస్తుంది. మనం అందరినీ ఒకదానికి, అదేదో మీరు ఎప్పుడైనా ఏదైనా పోస్టర్ చూడండి, ఒక చెట్టు ఉంటుంది, అక్కడ కోతి, క్రొకడైలు, ర్యాబిట్, ఇంకోటి ఏదో టోటాయిస్, ఇంకోటి ఏదో ఆవుని పెట్టి ఈ నలుగురిని చెట్టు ఎక్కమంటారు. అందులో ఎవరు ఎక్కుతారు? ర్యాబిట్ ఎక్కుతుంది, కోతి ఎక్కుతుంది. మిగతావి టాలెంట్ లేదని కాదు అక్కడ, అవి ఆ చెట్టు ఎక్కడానికి పనికిరావు. అంతే. మరి మొసలి పట్టుకున్నట్టుగా ర్యాబిట్ పట్టుకోగలదా నీళ్ళలోకి వెళ్ళిన దాన్ని? లేదు. ఎవరి ఇండివిజువాలిటీ. ఆవు పాలిచ్చినట్టే మిగతా ఇవ్వగలవా? ఎవరికి దానికి ఎలా ఉంటుందో ప్రతి లగ్నం వాళ్ళు కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏమిటి అంటే, వీళ్ళకి లగ్న దశమాధిపతి బుధుడైనందుకు వీళ్ళు బుద్ధితో, అబ్జర్వేషన్స్తో ఏ పనైనా నేర్చేసుకోగలుగుతారు. నాకు ఇది చేత కాదు, నేను ఇది చేయలేను అనేటువంటి వీళ్ళకి 99% ఆఫ్ పీపుల్కి రాదు. మేనేజ్ బాగా చేయగలుగుతారు. వీళ్ళకి రాదు, అమ్మ నేను ఎలా చేయాలని కాదు, ఓకే ఎలా చేస్తాం ఇలా చేస్తాం అని చేసేసుకుంటాం. అలా ఉంటుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఈ బుధుడు ఎంత బాగుంటే వీళ్ళకి కెరియర్లో మేనేజ్ చేసేటువంటి దాంట్లో వార్తా ప్రసారాలు, ఇప్పుడు యూట్యూబ్ ఉన్నాయి, లేకపోతే మనకి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్లో టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో, మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో వీళ్ళు ఖచ్చితంగా రాణించగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మెయిన్గా చూసుకోండి. ఇక వీళ్ళకి 2nd లార్డ్ శుక్రుడు అవుతాడు, 9th లార్డ్షిప్ శుక్రుడు అవుతాడు. వీళ్ళల్లో ఇందాక నేను చెప్పినటువంటి ప్రొఫెషన్స్ కాకుండా శుక్రుడు కనుక బాగుంటే వీళ్ళు స్ట్రైట్ అవే బిజినెస్ చేయాలని అనుకుంటే బిజినెస్ వీళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకోవడం మంచిది. లేదా ఏదైనా ఆ ట్రైనింగ్స్లో కూడా అందానికి సంబంధించింది, ఎందుకంటే శుక్రుడు అందానికి, క్రియేటివిటీకి, వీటికి కారకుడు కాబట్టి అటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. ఓకే, అట్లా అనమాట. అంటే వీళ్ళు మనం ఏం చేయాలి, అబ్జర్వ్ ఏం చేయాల్సింది, వీళ్ళకి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మనం ఎంపిక చేసుకోవడం. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాము, మీరు ఏదో చీరలు కొనడానికి వెళ్ళారు, అందులో ఏది బాగుంది, మీకు ఏది పనికి వస్తుంది, లేకపోతే మీ పిల్లలకి వాళ్ళ కలర్ ఏంటి, వాళ్ళ హైట్ ఏంటి బట్టి తీసుకుంటారు కదా మీరు. చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది కదా. అలాగే ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, నీ జన్మజాతకంలో నీకు ఏ కర్మ ద్వారా ఏ గ్రహం బాగుందో చూసుకొని దాన్ని నువ్వు చూజ్ చేసుకోవాలి.
నువ్వు పుట్టుక నువ్వు చూజ్ చేసుకోలేవు, ఏ తల్లిదండ్రులు పుట్టాలో నువ్వు చూజ్ చేసుకోలేవు, అదే. పుట్టేసావు. నువ్వు ఎలా పుట్టాలో చూజ్ చేసుకోలేవు, అలా పుట్టేసావు. ఆ రంగు, ఆ హైటు, ఆ లావుగా ఉన్నావో సన్నగా ఉన్నావో నీ అలవాట్లే వచ్చేసాయి. కానీ తర్వాత నీ కెరియర్ సెలెక్ట్ చేసుకోవడానికి, నీ యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి జాతకం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లల జాతకాలు కొంతమంది చూపిస్తుంటారు. నేనేం చెప్తానంటే మీరు చిన్నప్పుడే చూపించుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎందులో రాణిస్తారు, మెడికల్ రాణిస్తారా, ఆర్ట్స్లో రాణిస్తారా, ఇంజనీరింగ్ రాణిస్తారా, వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళు ఏదో తల్లిదండ్రులు పాపం మా అబ్బాయి డాక్టర్ అయితే బాగున్నాను వాడిని మోటివేట్ చేసి డాక్టర్ చేస్తారు, తెలుసు. బట్ మెడిసిన్ మీద ఉండదు. అప్పుడు నేను ఎందుకు పోయి అక్కడ ఆపరేషన్స్ నేను ఎక్కడ చేయాలి, నేను చేయను అంటాడు. నేను పేషెన్స్ నేను ఉండలేని అంటుంటాడు. కానీ వీళ్ళు బలవంతంగా చేయడం వల్ల వాళ్ళకేమో అబ్బాయికి ఇంజనీరింగ్ ఉంటుంది, అమ్మాయికి ఏదో సాఫ్ట్వేర్ ఉంటుంది. చంద్రుడు కనెక్ట్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఉంటుంది. చంద్రుడు రాహు, శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, ఇంజనీరింగ్ ఉంటుంది. రవి కనెక్ట్ అయ్యి ధనయోగాన్ని ఇస్తేనే మెడికల్లో రాణిస్తాడు. హస్తవాసి ఉంటుంది. కొంతమంది చూడండి మనకి ఊర్లలో కూడా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఆయన పెద్ద పెద్ద రోగాలను ఏం చేసేస్తుంటాడు, అసలు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేయలేడు. అదేంటి అంటే హస్తవాసి. డాక్టర్స్ కి మెయిన్ హస్తవాసి. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది బాగా వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి తగ్గిపోతుంది అన్న నమ్మకం ఉంది. వాళ్ళు ఏమి లేదు, ఇలా వెళ్తే ఏం కాదయ్యా ఎల్లు అంటాడు. ఆ నోటుతో మరి అది ఎంత చక్కగా వాళ్ళకి పనిచేస్తుంది అంటే దాన్ని వాక్శుద్ధి అని కూడా అంటూ ఉంటారు. హస్తవాసి వాక్శుద్ధి ఉండాలి మెడికల్ రంగాల్లో కానీ ఆధ్యాత్మిక రంగాల్లో కానీ ఉండేటువంటి వారికి. సో ఇక్కడ ఏంటంటే మన శుక్రుడు వీళ్ళకి ఏంటంటే ఈ జాతకంలో శుక్రుడు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే భాగ్యాధిపతి, ధనాధిపతి. వీళ్ళకి శుక్రుడు బాగుంటే వీళ్ళ పుట్టినప్పటి నుంచి తండ్రికి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు బ్యాంకింగ్ జాబ్స్ చేయగలుగుతారు శుక్రుడు బాగుందంటే. బ్యాంకింగ్, టీచింగ్, ఆర్ట్స్, కళలు, ఇంజనీరింగ్ రిలేటెడ్. అంటే మీకు శుక్రుడు బాగున్నాడా ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోమని చెప్పొచ్చు హ్యాపీగా. శుక్రుడు బాగోలేడా బాబు నువ్వు ఏదైనా బిజినెస్ రిలేటెడ్, మార్కెటింగ్ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళాలి. అంటే మనం ఎంపిక చేసుకోవడం. జాతకం ఏం చెప్తుంది అంటే నువ్వు ఎటు వెళ్ళాలని ఒక రూట్ చూపిస్తుంది. మనం చూడండి, మనం అది పెట్టుకుంటాం, ఇది మన లొకేషన్. మనకి లొకేషన్ పెట్టుకుంటే లొకేషన్ కరెక్ట్గా అలా తీసుకెళ్తుంది. లొకేషన్ పెట్టుకోకపోతే మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. ఇది మన కొత్త ప్రదేశంలో మన లైఫ్ అనేటువంటిది ఏంటంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ రేపు నువ్వు ఎలా వెళ్ళాలో చూపించేది, ఏం జరుగుతుందో చెప్పేది కొంతవరకు. అలాగే నువ్వు ఎలా వెళ్తే నీకు బాగుంటుందో చెప్పేది జ్యోతిష్యం అంటే. సో ఇక్కడ వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు, ఖచ్చితంగా మీ పిల్లవాడు ఆర్ట్స్ అంటున్నాడు వేయండి, టీచింగ్ అంటున్నాడు వేయండి, ఇంజనీరింగ్ అంటున్నాడు పంపించండి, స్కూల్స్ కాలేజ్ బిజినెస్ చేస్తాను అంటున్నాడు పంపించండి. గురువు కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. గురుకర్మయోగం ఏర్పడింది, శని గురువులు కలిసి ఉన్నారు, ఇంకా చక్కగా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అని. ఇప్పుడు చాలా మందికి శని గురువులు బాగున్నారండి, గురుకర్మయోగం అన్నాం అందుకే పంపించేసానంటే అప్పుడు పనిచేయదు. ఇక్కడ ఉన్నాడు అనుకోండి శని గురువులు పనిచేయదు. నీచంలో ఉన్న శని గురువుని పాడు చేస్తాడు, ఇంకేం పని చేస్తుంది. స్కూల్ పెట్టి లాస్ అవుతాడు, స్కూల్ తీసేస్తాడు, దివాళ తీస్తాడు, ఉన్న ప్లేస్ అమ్మేస్తాడు. అలాంటి యోగాలు ఎంతకాలం ఉంటుంది గురుగారు వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఆ మహాదశ రావాలి. ఆ మహాదశనాథుడు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రవి దశ వచ్చింది, రవి పాడయ్యాడు అనుకోండి. ఉదాహరణకి ఇదే కన్యాలగ్నం వారికి రవి పాడి నీచంలో ఉన్నాడు, నీచభంగ రాజ్యం కూడా జరగలేదు. అప్పుడేదో మా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అప్పుడు ఏమైపోయింది, ఇన్వెస్ట్మెంట్ కారకుడు ధనస్థానాల్లో ఉండి పాడు చేశాడు. అప్పుడు ఆయన ఏదో ఫార్మసీ కంపెనీ పెట్టాడు, లేకపోతే ఒక హాస్పిటల్ కట్టాడు, దానివల్ల డబ్బులు రావట్లేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి, ఆ 6 సంవత్సరాలు ఇబ్బంది పడతాడు రవిదశ. అలా కాదు, ఈ లగ్నానికి చంద్రుడు పాపి అంటే ఇన్ సెన్స్ పూర్వజన్మ కర్మకారుడు, పాపని కాదు. కానీ అదే చంద్రుడు ఇక్కడ ఉంటే హోటల్ డిపార్ట్మెంట్లో బాగా డబ్బులు ఇస్తాడు, ఫార్మసీలో డబ్బులు ఇస్తాడు. ఈ చంద్రుడు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడున్నాడు చంద్రుడు, నీకు లాభాధిపతి ఎక్కడున్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఉదాహరణకి వృశ్చికంలో ఉన్నాడు, లాభాధిపతి నీచి పొందాడు. అంటే ఏంటి, అనవసరంగా ఏదో మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించిన ట్రాన్స్పోర్టింగ్ చేసి ఇబ్బంది పడతాడు. సో ఏ ప్లానెట్ ఎలా ఉండి ఎలాంటి ఫలితం ఇస్తుంది, దాని జోలికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేదే జ్యోతిష్యం. ఇప్పుడు మన లైఫ్ బాగుండడానికి బాగోపోవడానికి కారణాలు ఏంటి, మనం తీసుకునే డెసిషన్స్, మనం తీసుకునే యాక్షన్స్. అంతే కదా, మీరు తీసుకునే యాక్షన్ ఇది కనుక సరైనటువంటిది అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అవునా కదా. సో అది మనం ప్రధానంగా తీసుకోవాలి జాతక చక్రంలో. అలా ఏంటంటే వీళ్ళకి ఈ ప్రొఫెషన్స్ బాగుంటాయి. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా బాగా రాణించాలి అంటే లలిత అమ్మవారిని స్మరించాలి. లేదంటే శుక్రుడు పాడైపోయాడంటే, శుక్రుడు ఎలా పాడవుతాడు సర్వసాధారణంగా అంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న, ముఖ్యంగా కేతువుతో కలిసి ఉన్నాడు శుక్రుడు. ఉదాహరణకు కన్యాలగ్నం వాళ్ళకి లక్ష్మీ గణపతి కనుక చేసుకున్నారా
వీళ్ళకి 100% అద్భుతమైన లైఫ్కి. ఓకే. లేదంటే బుధుడు పాడైపోయాడు, ఎక్కడ ఉద్యోగం చేసినా 4 రోజులేనండి, మీరు రాణించలేకపోతున్నాం, ఎంత మేనేజింగ్ చేస్తాను, ఎంత లౌక్యంగా ఉన్నా, నాకు ఎందుకు అతి తెలివితే అట్లా అంటున్నారు, ఇంకా లౌక్యంగా ఉంటే అతి వినయం దురత లక్షణం అంటున్నారు, ఏమిటండి నా బాధలు అంటుంటారు. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. బుధుడు సహజంగా ఎవరికైనా కానీ కుజుడితో పాడవుతాడు. అంటే బుధుడు బుద్ధి యాక్షన్ తనది, బుద్ధుడి యొక్క ఎనర్జీ, కుజుడు ఆవేశమైన ఎనర్జీ. బుద్ధి అన్నప్పుడు మీకు ఆ బుద్ధే పనిచేయాలి, కానీ మళ్ళీ అక్కడ ఆవేశం కనెక్ట్ అయితే సరైనటువంటిది కాదు. అవును. అంతే కదా. అంతే గురు. సో ఈ మెర్క్యూరీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ మెర్క్యూరీ కనుక బాగున్నట్లయితే వీళ్ళకి ఇంకా మేనేజింగ్ రిలేటెడ్ రంగాల్లో బాగుంటుందని అర్థం చేసుకుని అది పాడైతే విష్ణు సహస్రనామాలు లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే వీళ్ళకి ఇంకా తిరిగి ఉండదు, బాగుంటుంది. అయితే వీళ్ళకి ఈ కన్యాలగ్నం వారికి అన్నదమ్ముల కారకుడు కుజుడు అవుతాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎవరైనా సిబ్లింగ్ కారకుడు. మరి పాపి, మరి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ అన్నదమ్ములతో ఇబ్బంది ఉంటుందా అంటే 90% కేసెస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వల్లే నష్టపోవడము, వాళ్ళ వల్లే వాళ్ళకి, లేకపోతే ఒక్కొక్కసారి వీళ్ళకి నష్టం లేకపోయినా అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలకి సరిగ్గా సెటిల్మెంట్ లేకపోవడము, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ రావడము, ఏదో ఒక గొడవల్లో వాళ్ళు ఇరుక్కోవడం, ఇలాంటివి 90% ఆఫ్ కేసెస్లో ఉంటాయి. ఎప్పుడు మిస్ అవుతుంది ఈ కేసు అంటే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు ఉంటుందంటే ఈ కుజుడు వచ్చి వీళ్ళకి లగ్నానికి కనెక్ట్ అవ్వకపోతే ఏ ఇబ్బంది ఉండదు. లేదా ఈ కుజుడు పాపగ్రహాలతో కలిసి లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, ఇదే కుజుడు 3rd and 8th లార్డ్ అయినటువంటి కుజుడు కనుక పాపగ్రహాలతో కలిసి ఉంటే అప్పుడు జరిగేది ఏమిటి, అప్పుడు ఏం చేయాలంటే ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటూ వీళ్ళు కొంచెం అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కొంచెం హాయ్ బాయ్ అన్నట్టుగా కొంచెం ఉండాలి. కానీ ఎక్కువ వీళ్ళు కనుక కనెక్ట్ అయిపోతే ఏమవుతుంది అంటే నేను చూసిన కేసెస్లో వీళ్ళు వాళ్ళతో కలిసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడం, వాళ్ళని నమ్మేదో చేయడం. తీరా చూస్తే నేను ఒక జాతకం చూశాను, మీరు నమ్మరు. ఒక అతనికి 4 తమ్ముళ్ళు. అతను ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ళ క్రితమే ఫారిన్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించిన ధనాన్ని మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్కి ఇస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద అంటే ఈ అబ్బాయి తమ్ముళ్ళ పేరు మీద ప్లేసెస్ కొన్నాడు, పొలాలు అవి ఇవి. ఒక 30 ఏళ్ళు ఏమో ఉండి ఫారిన్ కంట్రీస్లో ఇండియాకి వచ్చాడు. ఈ తమ్ముళ్ళందరూ ఏం చేశారంటే అరే ఇప్పుడు వస్తే ఈ భూములన్నీ అడుగుతాడు, చంపేశారు అతన్ని. ఎందుకు అంటే తృతీయ అష్టమాధిపతి కుజుడు కన్యాలగ్నానికి. అందరికీ అలా జరుగుతుందని నేను చెప్పట్లే, ఒక్కొక్కసారి తమ్ముళ్ళ వల్లే థ్రెడ్ ఉంటుంది, ఒక్కొక్కసారి అది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి తమ్ముళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఇక్కడికి మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి ఈ కుజుడికి, అప్పుడు తమ్ముళ్ళే ధైర్యం అవుతారు, తమ్ముళ్ళే సపోర్ట్ చేస్తారు, అలా అనమాట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ బుధుళ్ళు మనకి కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కర్కాటక లగ్నాన్ని 3-11 అధిపతి బుధుడు. అలా అని తమ్ముళ్ళు స్వార్థంగా ఉండాలని రూల్ లేదుగా. కాకపోతే తమ్ముళ్ళతో 1-2 తమ్ముళ్ళతో దూరంగా ఉన్నాడు ఆయన. 3 and 12th లార్డ్షిప్ అవడం వల్ల. అందుకే భరత శత్రుఘ్నులతో దూరంగా ఉన్నాడు 14 సంవత్సరాలు, లక్ష్మణుడితోనేమో కలిసి ఉన్నాడు. అట్లాంటిది జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే కన్యాలగ్నానికి ఇలా తృతీయ అష్టమాధిపతి అయినందుకు ఇందాక నేను చెప్పినట్టుగా కేసులో అందరూ చచ్చిపోవాలని లేదు. డిపెండ్ ఆన్ సిబ్లింగ్స్ తో మరణ యోగాలు ఉంటాయి. మనం ఒక కేసు చూసాం, సొంత తల్లిని కూతురు చంపేసింది, చూశారు కదా, ఆ లవర్ తో కలిసి చంపేసింది. మరి ఒక కేసులో అయితే సొంత కూతుర్ని తల్లిదండ్రి తమ్ముడు కలిసి చంపేశారు. ఆవిడేదో లవ్ దీంట్లో పడిందని. అంటే దాని అర్థం ఏమిటి, ఆ అమ్మాయికేమో తల్లిదండ్రులతో మరణగండం ఉంది, వీళ్ళకేమో కూతురుతో మరణగండం ఉంది, అలా ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తానంటే కుజుడు తృతీయ అష్టమాధిపతి కాబట్టి కుజుడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బాగుంది వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది, బాగోలేదు వాళ్ళతో కొంచెం అంటే వీళ్ళు అదేదో వాళ్ళు చెడ్డవాళ్ళని వీళ్ళు మంచి వాళ్ళని కాదు, వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మే, మళ్ళీ అది పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మే ఈ రూపంలో వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా జాగ్రత్త పడవలసింది ఏమిటంటే వీళ్ళు బ్రదర్స్ కోసం లేదా సిబ్లింగ్స్ కోసం ఏదైతే ధైర్యం చేసి చేస్తారో అది ఒక్కొక్కసారి వీళ్ళకి రివర్స్ కొడుతుంది. లేదా ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మూన్ కనుక బాగోలేయడం తెలుసుకోకుండా ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తారో దాని వలన వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. మూన్ బాగున్నాడు, మూన్ వల్లే లాభం వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, ఫ్లవర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్లవర్స్ అమ్మడం, లేకపోతే వాటర్ ప్లాంట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి వాటి వల్ల డబ్బులు వస్తాయి. ఏది మూన్ బాగుంటాయి. మూన్ బాగోకపోతే అందులో వేలు పెట్టడం వల్ల వీడు ఇబ్బంది పడతారు. వీళ్ళు ఎవరైనా
సో ఏదైనా మనం స్టార్ట్ చేయాలి కొత్త పని అనుకున్నప్పుడు ఒకసారి పర్సనల్ ఖచ్చితంగా జాతకం క్లియర్ గా ఖచ్చితంగా తెలుసుకుంటే 100% మీరు జాతకం చూపించుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే 100% పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు జాతకం. ఎందుకంటే ఈ కాలంలో ఏదైనా కూడా మినిమం లక్షల్లోనే, ఏ చిన్న కోట్లండి. బిజినెస్ అయినా కోట్లు మా మినిమం ఆఫీస్ వెనకాల ఒక సెలూన్ పెడితే వాళ్ళు ₹1,00,00,000 పెట్టారు సెలూన్. తమ్ముతారా మీరు? అంతే 1 CR పెట్టారండి సెలూన్కి. నేను దానికే ఆశ్చర్యపోతుంటే ఇంకోళ్ళు పెట్టారు గచ్చిబోళ్ళు 12 కోట్లు అంట సెలూన్కి. అదే గురుగారు ఇప్పుడు ఈ కాలంలో అంతే ఏది టచ్ చేసినా కూడా మినిమం అలానే కోట్లు లక్షలే. రెంటే 2 లక్షలు, 2,30,000 దాని రెంట్. నమ్ముతారా? లేదు. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు కష్టపడుతున్నావు, ఓకే, నువ్వు కష్టపడుతున్నావు, నిజాయితీగా ఉంటున్నావు, దాని మీద మనీ స్పెండ్ చేస్తున్నావు, అవును ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నావు, ఇవన్నీ నీకు సక్సెస్ అవ్వాలి అంటే అంతే నీ కష్టంతో పాటు నీకు ఏ రూట్లో ఉందో చూసుకో. అంతే ఆ రూట్లో లేనప్పుడు, ఆ టైం కరెక్ట్ కానప్పుడు, నేను కొంతమందికి చెప్పాను, బాబు నువ్వు ఇప్పుడు పెట్టకు అంటే, లేదు సార్ నేను పెట్టేసాను, నీ ఇష్టం, నష్టపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ మీరు పెట్టొద్దు అన్నారు, పెట్టామండి. ఇంకొంతమంది మ్యారేజ్ మ్యాచింగ్స్లో కూడా, అమ్మ వీళ్ళకి వద్దమ్మా, మీకు తెలియట్లేదు, చేసుకోకండి, మీకు అర్థం కావట్లేదు, చేసుకోండి, విడాకులు అయిపోయి మళ్ళీ వచ్చిన కేసెస్ నాకు చాలా ఉన్నాయి. నాకు బాధ వస్తుంది వాళ్ళని చూస్తుంటారా, ఏంటి వినరేమిట్రా వీళ్ళు అదే అంటే. వాళ్ళ బాగా కోసం చెప్తామంటే ఒక్కొక్కసారి మనిషి ఏమైపోతాడు అంటే కొన్నింటికి లోన్ అయిపోతాడు. అవును లోన్ అయిపోయి అదేదో బిజినెస్ అమ్మో ఇప్పుడు పోతే మళ్ళీ ఆఫర్ రాదేమో, పార్ట్నర్ ఇప్పుడే డబ్బులు ఇస్తా అంటున్నాడు. నేనేమంటానంటే నీకు ఇప్పుడు అవకాశం రాదేమో అనుకుంటున్నావు, కానీ నీకు పోతుంది, అదే అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక వీళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోనే ఎలా ఉంటుంది ఏమిటి అంటే, వీళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ ఏదో నేర్చుకునేటప్పుడు చాలా శ్రద్ధగా నేర్చుకుంటారండి కన్యాలగ్నం వాళ్ళు. ఓకే అలాగే వీళ్ళకి చతుర్థ సప్తమాధిపతి గురువు అయినందుకు వీళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క సంభాషణ కానీ అది కానీ ఒక నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళు వినడం, వాళ్ళు చెప్పేది వీళ్ళు వినడం, ఆ అవతల వాళ్ళకి వీళ్ళు ఏదో ఒక బోధ చేస్తున్నట్టుగా, అవతల వాళ్ళు వీళ్ళకి ఏదో బోధ చేస్తున్నట్టుగా ఉంటుంది వీళ్ళ రిలేషన్. కాకపోతే ఏమవుతుందంటే, నేను డ్యూయల్ సైన్స్లో నేను అబ్జర్వ్ చేసింది నా లైఫ్లో, అంటే సహజంగా కూడా జన్మజాతకంలో మనకి మహర్షులు చెప్పింది ఏమిటంటే బాధకుడు అంటారు సప్తమాధిపతి. ఈ 4 లగ్నాలు ఉన్నాయి, ఒకటి మిథునము, కన్య, ధనస్సు, మీనము. ఈ 4 లగ్నాల వాళ్ళకి వివాహం అనేటువంటిది ఏదో స్ట్రెస్ఫుల్గా అవుతుందండి. అయ్యేటప్పుడు స్ట్రెస్సు, లేదా అయిన తర్వాత కొంత స్ట్రెస్ అనుభవించడము, లేకపోతే అబ్బాయి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఫీలింగ్ రావడం, ఎక్కడో దగ్గర వాళ్ళకి టచ్ చేస్తుంటుంది ఈ కన్యకి. అందులో పర్టికులర్గా ధనులగ్నంలో పుడితే మాత్రం వాళ్ళకి పూర్వజన్మ కర్మ కారకుడే శుక్రుడు కాబట్టి ఇంకింత ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మనం ధనులగ్నం వచ్చినప్పుడు దాని గురించి సపరేట్గా చెప్పుకుందాం, అది ఖచ్చితంగా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా స్త్రీ సంతానం ఉంటుంది, లేదా సంతానం కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధంగా ఉంటారు. కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు కన్యాలగ్నంలో పుట్టినటువంటి పిల్లలకి. శని గనక పాడైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి పిల్లలకి. శని గనక పాడవలేదు అంటే వాళ్ళని ఎవ్వరూ జయించలేరు, అంత స్ట్రాంగ్ చిల్డ్రన్ ఉంటారు కన్యాలగ్నం వాళ్ళకి, ఇంక తిరుగుండదు వాళ్ళకి, అట్లా ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ లగ్న దశమాధిపతి బుధుడు అని చెప్పాను కదా, ఎంతసేపు వీళ్ళు మార్కెటింగ్ రంగాలను ఎంచుకోవడమే మంచిది. మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఈ రంగాల్లో ఉండడమే మంచిది. ఆ రంగాల్లోనే రాణిస్తారు. బుధుడు పాడైతే చెప్పలేము, బుధుడు పాడే శుక్రుడు బాగుంటే అప్పుడు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా టీచింగ్, ట్రైనింగ్, అందానికి సంబంధించిన బ్యూటీ రిలేటెడ్, వెహికల్ రిలేటెడ్ వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ అష్టమాధిపతి కుజుడైనందుకు వీళ్ళ తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకి గనక కుజుడు ఏమాత్రం పాడైనా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళ తాతగారి ఆస్తిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే వీళ్ళకి మరింత కష్టాలు ఎక్కువ అవుతాయి. కుజుడు బాగుంటే చెప్పలేం, కానీ కుజుడు కనుక ఏమాత్రం పాపకత్తెరలో ఉన్నాడు, నీచంలో ఉన్నాడు, పొరపాటును కూడా ఏమంటే నాకు ఆస్తి అమ్మేసి డబ్బులు ఇవ్వండి, నేను ఆ డబ్బులతో ఇంకోటి కొనుక్కుంటాను, ఆ వదిలేమని నేను చెప్పట్లేదు. ఆ మనీ ఎగ్జాంపుల్, ఒక ఎకరం ఉంది, ₹1 కోటి పలుకుతుంది, ఆ ₹1 కోటి చక్కగా అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో స్థలం కొనుక్కో. కానీ యాజ్ ఇట్ ఈజ్గా కుజుడు పాడయ్యాడు, అష్టమాధిపతి తాతగారు ఆస్తికి కారకుడు కుజుడు, అది కనుక తీసుకున్నారో వీళ్ళు ఎదగరు, అక్కడే ఉండిపోతారు, దాన్ని అనుభవిస్తుంటారు. ఉందండి ఏంటోనండి ఎదుగుదల లేదు. నేను చాలా కేసెస్ చూసాను. అష్టమాధిపతి పాడయ్యాడా, అందులో పర్టికులర్గా కుజుడై పాడయ్యాడా, కుజుడు నీచంలో ఉన్నాడా, ఇప్పుడు ఈ లగ్నం ఇది, ఈ కుజుడు నీచంలో ఉన్నాడు, పాడైపోయాడు, ఆ నీచభంగ రాజయోగం జరుగుతుంది మళ్ళీ వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ కుజుడు ఇక్కడ నుండి గురువు వచ్చి చేరాడు నీచభంగ రాజయోగం, అప్పుడు ఏమవుతుంది అంటే తాతగా రాస్తే ఇలా చేతికి రాగానే అనుకోకుండా ఏవేవో కనెక్ట్ అయిపోతాయి, టక్కన కోటీశ్వరులు అయిపోతారు.
ఓకే. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకి మన లైఫ్లోకి ఏం ఎంటర్ అవుతుంది, ఒక వాహనం ఎంటర్ అవుతుందా మనకి. చూడండి పాతకాలంలో ఒక సామెత ఉండేది, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అవును గురుగారు అంటారు. అంటారు కదా. వాళ్ళ లైఫ్లో ఏ జాతక చక్రంలో ఏ భావం బాగుంది, ఏ గ్రహం బాగుంది, వాళ్ళు దేంట్లోకి ఎంటర్ అవుతున్నాడు, వాళ్ళ లైఫ్లోకి ఏం ఎంటర్ అవుతుంది, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వీళ్ళు దీన్ని చూసుకొని చెయ్యాలి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుండి తీరుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదే డౌటే లేదు, మనం డౌట్ పడుతూ చెప్పేదని జ్యోతిష్ శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే ఖచ్చితంగా చెప్పేది. ఓకే గురుగారు. అదే ఇన్ కేసు వాళ్ళ తాతగారు ఆస్తిని తండ్రి పేరుకు మార్చి ఆ తర్వాత వీళ్ళ పేరుకు మార్చుకుంటే పర్లేదు, అలా కూడా కుదరదు. వద్దంటారు తండ్రి పేరు మార్చుకుంటే తండ్రికి బాగుంటే, ఇప్పుడు తండ్రికి కనుక తండ్రి ఆస్తి వస్తే బాగుంది అనుకోండి, అప్పుడు మార్చుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి తాతగారు ఆస్తి కాకుండా తండ్రి ఆస్తి కూడా వచ్చే, అంటే తీసుకుంటే బాగోదు, అప్పుడు అమ్మేమని చెప్తా. ఓకే. అమ్మమ్మ ఆస్తి ఇప్పుడు ఎన్ని రకాలుగా వస్తుంది మనకి ఆస్తి వస్తే, ఒక్కోసారి తాత వస్తుంది, లేకపోతే తండ్రి ఆస్తి వస్తుంది, ఒక్కొక్కసారి అమ్మమ్మ నానమ్మ కూడా ఇస్తారు. కొంతమంది నాకు ఎవరు లేరు రా నువ్వు తీసేసుకోరా అంటుంది అభిమానంతోనూ ప్రేమతోనూ. అప్పుడు ఎవరు లేరనుకోండి వాళ్ళకి ఇచ్చేస్తారు ఒక్కోసారి, లేకపోతే అందరికీ పెంచని నీకు కూడా తీసుకొని ఒక మనవడు కదా అంట. వాళ్ళకి యోగం ఉంటేనే. ఇప్పుడు అమ్మమ్మ ఆస్తి అంటే సప్తమ స్థానం చూడాలి, తాతగారు ఆస్తి అంటే అష్టమ స్థానం చూడాలి, తండ్రి ఆస్తి అంటే 12వ స్థానం చూడాలి, నానమ్మ ఆస్తి అంటే 3వ స్థానం చూడాలి. 3వ స్థానం బాగుంటే నానమ్మ ఆస్తి తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. అది అమ్మేసి ఆ మనీతో ఇంకోటి కొనుక్కోవాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే వీళ్ళకి ఈ రవి 12వ అధిపతి అవుతున్నాడు కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్స్ మీద చేస్తే చాలా మంచిది. గోల్డా గురుగారు? ఓకే. ఎందుకంటే చతుర్థాధిపతి రవి, గురువు 12వ అధిపతి రవి గురువులు అవుతున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ కారకుడు ఈయన. అయితే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ పరంగా 12లో కేతు ఉన్నాడు కాబట్టి సంవత్సరంన్నర వరకు గోల్డ్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానం అంటారు. అక్కడ కేతు ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ఇప్పుడు నాట్ ఓన్లీ గోల్డ్ బిజినెస్ పెడుతున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ కాదు. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా 1-4 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నందుకు ఇప్పుడు ప్రజెంట్ ఒక సంవత్సరం 3 నెలల వరకు వీళ్ళ తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. ఓకే. అలాగే కన్యా లగ్నం వారికి మన గ్రహణం పట్టింది, మంచిదే. అది 6లో రాహు ఉన్నాడు, మంచిదే. ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్లో వాళ్ళకి ఎలా అంటే శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్లో రాణించడానికి శని రాహు బాగున్నాడు ఇక్కడ. ఈ శని కూడా వక్రించాడు. సో 6th హౌస్లో 2 పాపగ్రహాలు చాలా మంచిది. దశమంలో గురువు ఉన్నాడు, ఇది కూడా మంచిదే వీళ్ళకి. నెక్స్ట్ లాభంలోకి రాబోతున్నాడు, అంటే పూర్వజన్మ కర్మలో ఉండేటువంటిది ఏదైతే ఉందో అది పాజిటివ్ ఫుల్ఫిల్మెంట్ కోసం నెక్స్ట్ గురువు రాబోతున్నాడు. ఇప్పుడు ఒక 1 మంత్లో వస్తాడు, ఒక 2 నెల 15 రోజులు ఏముండి మళ్ళీ వెనక్కి వెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నుంచి వస్తాడు. నెక్స్ట్ ఇయర్ మే నుంచి 1 సంవత్సరం పాటు వీళ్ళకి పూర్వజన్మలో చేసినటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి సమయము. అర్థమైందండి? నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ మే నుంచి మంచి సమయం. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మంచి సమయం అన్నాం కదండి, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అంటే ఇన్వెస్ట్మెంట్స్కి కాదు మంచి సమయం, మీకు కెరియర్కి మంచి సమయం, బిజినెస్ గ్రోత్కి మంచి సమయం, శత్రువుపై జయించడానికి మంచి సమయం. ఇది చూసుకోవాలి అంటారు. వీళ్ళకి సర్వసాధారణంగా ఈ నెంబర్స్, లక్కీ నెంబర్స్ ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి తీసుకోవాలి. ఈ వీళ్ళకి ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేటువంటిది కూడా వీళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గు నిర్ధారణ చేసి తీసుకోవాలి. కాకపోతే జన్మజాతకంలో రాహు ఎక్కడ ఉంటే ఆ ఫేసింగ్ తీసుకోవడం కూడా మంచిదే. కేతువు ఎక్కడ ఉంటే ఆ ఫేసింగ్ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా రాహుకేతువులు సమసప్తకాల్లో ఉంటారు, అంటే ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు, లేదా ఇక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు, ఇక్కడ రాహు ఉంటే అంటే 7 అంటే ఇక్కడ రాహు ఉన్నాడు 1 2 3 4 5 6 7 ఇక్కడ ఉంటాడు కేతు. సో రాహు ఉండే స్థానాన్ని అది ఆ డైరెక్షన్గా తీసుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మేషం నుంచి ఈస్ట్ తీసుకోండి. ఈ 3 రాసులు ఈస్ట్ అంటే ఇది మేషము, సింహము, ధనస్సు, వృషభము, కన్యా, మకరం సౌత్, ఈ మిథునము, తుల, కుంభం వెస్ట్, కర్కాటకము, వృశ్చికము, మీనము నార్త్. ఎక్కడ రాహు ఉంటే ఆ ఫేసింగ్ వాళ్ళకి పనికి వస్తుంది అని కూడా తీసుకోవచ్చు. అది నాడే ఆస్ట్రాలజీ రూల్ అనమాట. గురుగారు వీళ్ళ అమ్మ నాన్న గురించి ఏమైనా తెలుస్తుందా? వీళ్ళ అమ్మ నాన్న అంటే ఒకటమ్మ, వీళ్ళ అమ్మ విషయంలో తీసుకుంటే గైడింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళ మదర్కి న్యాచురల్గా. బట్ గురువు ఎంత బాగుంటే ఇంకా అంత గైడింగ్ చేయగలుగుతారు. గురువు పాడైపోతే మాత్రం కొంచెం ఇబ్బంది కూడా వస్తుంది. తండ్రి కొంచెం శుక్రుడు అయిపోయినందుకు కొన్నిసార్లు వాళ్ళ లగ్జరీ వాళ్ళు చూసుకోవడం అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. శుక్రుడు కనుక బాగుంటే వాళ్ళ ద్వారా కొంత మనీ కూడా వస్తుంది చెప్పాలంటే. కొంచెం శుక్రుడు పాడయ్యాడు అనుకోండి,
సున్నితంగా ఉండి తర్వాత మొండిగా తయారవుతారు. శుక్రుడు బాగున్నాడు అనుకోండి, బాగా సున్నితత్వం కూడా ఉంటుంది వాళ్ళ ఫాదర్కి. అలాగే శుక్రుడు అయినందుకు కొంచెం ఏదైనా కళల మీద ఇంట్రెస్ట్ ఉండడం ఫాదర్కి, ఇలాంటివి కూడా అవుతుంటాయి. కాకపోతే వీళ్ళ ఫాదర్ ఎక్కువ అప్పులు చేయకూడదు, శుక్రుడు కనుక పాడైతే అప్పుల వల్ల ఇబ్బంది పడతారని చెప్పొచ్చు మనం. ఓకే. వీళ్ళకి గృహయోగం ఎలా ఉంటుంది గురుగారు? గృహయోగం బాగుంటుంది. వీళ్ళకి ఎక్కడైతే గృహం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ దగ్గరలో ఒక ఆలయం కానీ క్షేత్రం కానీ ఒక స్పిరిచువల్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది ఏ మతానికి సంబంధించిందైనా సరే ఒకటి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఓకే గురుగారు. కోపం తెలుస్తుందా గురుగారు? వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందా? అది తెలియదు. డిపెండ్ ఆన్ పర్సనల్ చార్ట్. అంతే కదా, అది తెలియదు. గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే రత్నం ఏదంటారు? రత్నం అంటే అమ్మ సర్వే త్రికోణ నేతారు అన్నట్టుగా శుభఫల ప్రదాహ అన్నట్టుగా లగ్నానికి బుధుడు అధిపతి. పచ్చ, నీలము, వజ్రం అని చెప్తారు. కానీ ఈ మూడిట్లో ఏది బాగుందో చూడాలి అంటా నేను. ఓకే. ఇప్పుడు 3 ఉన్నాయి అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అంటే నీలము, పచ్చ, వజ్రం. ఈ మూడిట్లో ఏది బాగుంది? శుక్రుడు పాడయ్యాడు, ఏం లాభం? 3 కూరగాయలు ఉన్నాయి మీ దగ్గర, టమాటా, వంకాయ, ఇంకోటి ఏదో బెండకాయ ఉంది. పాడైంది వండుకొని తింటే పరిస్థితి ఏంటి మీది? ఉన్నది పోతుంది, ఆరోగ్యం పోతుంది. అంతే కదా. అంతే. ఇంకా ఉన్న ఆరోగ్యం పాడైపోయి పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యి లేకపోతే పొట్టంతా ఎలాగో ఉండి అబ్బాయి ఎందుకు తిన్నాను రా అనిపిస్తుంది. అలాగే రత్నం ఎంపిక చేసుకునేటప్పుడు మీకు త్రికోణాధిపతుల్లో ఎవరు బాగుంటారో వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదా మీ అవసరం ఏంటి, నీడ్ ఏమిటి, మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా, ఆ ఉద్యోగ కారకుడు ఇచ్చేవాళ్ళు ఎవరు బాగున్నాడు, మళ్ళీ ఉద్యోగం ఇచ్చేది ఒకే గ్రహం అవ్వదు, 2-3 గ్రహాల కలయికలో ఇస్తుంది. ఆ 3 ప్లానెట్స్లో ఎవరు బాగా స్ట్రాంగ్గా ఇస్తున్నాడు. ఉద్యోగం అనగానే దశమాధిపతి పెట్టేసుకోవడం కాదు, దశమాధిపతి బుధుడే కదా పెట్టేసుకుంటున్నానంటే ఉద్యోగం నాకు వస్తుందంటే రాదు. అది ఆ అధిపతి పాడయ్యాడు, ఇంకో గ్రహానికి ఇస్తాడు ఆయన, ఆయన చేసి పెడతాడు పని. ఇప్పుడు కొన్ని చోట్ల మనకి ఒకే పని ఒక వ్యక్తి చేయగలుగుతాడు, ఇంకో వ్యక్తి చేయలేడు అదే ప్రొఫెషన్లో ఉండి కూడా. ఎలా చేశాడండి, ఈయన మరి సాఫ్ట్వేర్ చదువుకుని, ఈయన సాఫ్ట్వేర్ చదువుకుని, ఆయనకి అది కనెక్ట్ అవ్వలేదు ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి. అలాగే ఆ ప్రాబ్లంని క్లియర్ చేసేటువంటి తత్వం ఒక గ్రహానికి ఉంటుంది, అది ప్రధానంగా పట్టుకోవాలి. ఓకే గురుగారు. అలాగే గురుగారు ప్రెసెంట్ 2025 అంటే మీ 2026 మే నుండి వీళ్ళకి చాలా బాగుంటుంది అన్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రెసెంట్ ఎలా ఉంటుంది గురుగారు? అంటే ప్రజెంట్ బాగానే ఉంది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పాను కదా. జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు సంవత్సరం 3 నెలల వరకు. ప్రజెంట్ కూడా కొంచెం దశమంలో గురువు ఉన్నందుకు మంచిదే. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవిత భాగస్వామి ఏదైనా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఏదైనా కొనుక్కోవడానికి బాగుంది ఇక్కడ. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏదైనా బంగారం కొనుక్కోవడానికో లేకపోతే ఏదైనా మనకి ఇట్లాంటి వాటికి బాగుంటుంది చెప్పాలంటే. సో డోంట్ వరీ దాని గురించి. ల్యాండో, బంగారమో, లేకపోతే ఒక గృహం కట్టుకోవడానికో, ఒక డ్రీమ్ హౌస్ అంటాం, ఒక డ్రీమ్ కార్ అంటాం, అట్లాంటి వాటికి బాగుంది చెప్పాలంటే. ఓకే. వీళ్ళకి అంటే యాక్చువల్గా వీళ్ళకి ఏమైనా వ్యసనాల బారిన పడే ఇది ఉంటుందా గురుగారు? అగ్నితత్వ రాశి అయినందుకమ్మా ఈ రవి కనుక ఎక్కువ పాడైతే స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. లేకపోతే కొంతమంది చూడండి, నా స్టేటస్ చూపించుకోవాలని కొన్నిసార్లు లగ్జరీకి ఎక్కువ ఇదైపోతుంటారు, నా స్టేటస్ ఇది అని, అక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు. అది మెయిన్గా చూసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే రవి ఎలా ఉన్నాడు, జలరాశుల్లో ఉంటే ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడా స్మోకింగ్, జలతత్వ రాశుల్లో ఉన్నాడా డ్రింకింగ్, వాయుతత్వ రాశుల్లో ఉంటే కూడా స్మోకింగ్. అట్లా అది ఉండే కాంబినేషన్ బట్టి అది ఒక్కోసారి కొంతమందికి హ్యాబిట్స్, ఒక్కోసారి వ్యసనాల్లో జంక్ ఫుడ్ తినే వ్యసనం ఉంటుంది. అది హ్యాబిట్ అనుకుంటాం కానీ అది ఎక్కువ తినేస్తే ఓవర్ ఫ్యాట్ అయిపోతారు. అలా వాళ్ళకు ఉండేటువంటి ప్లానెట్ ఎలా ఉంది అనే దాని మీద మనం తీసుకోవాలి. ఓకే. అలాగే గురుగారు వీళ్ళకి ఏ దైవారాధన చేసుకోవాలంటారు? జనరల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళకైతే వెంకటేశ్వర స్వామి హ్యాపీగా చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి, కాలభైరవుని హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ వీళ్ళ యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలంటారు. శని వీళ్ళకి కారకుడు, ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఆయనే, ప్రాబ్లం క్రియేట్ చేసేది ఆయనే. 6th and 5th లార్డ్షిప్ అయ్యాడు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళలో ఉండే ఒక స్కిల్ కూడా లౌక్యంగా, తెలివిగా, అంటే ఫ్రెండ్స్ వల్లే ఇబ్బందులు వస్తాయి, ఒక ఇష్టపడడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వచ్చిందని మళ్ళీ ఇలా క్లియర్ చేసుకోవాలో వీళ్ళకి తెలుసు, ఎందుకంటే బుధుడు కదా క్యాలిక్యులేటివ్గా చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు ఎంత నమ్ముకుంటే, ఎంత శని భగవానుడికి చేసుకుంటూ ఉంటే, నల్ల గోవుకి ఎంత వీళ్ళు బెల్లం తినిపిస్తూ ఉంటే, కాలభైరవ అష్టకం ఎంత చేసుకుంటూ ఉంటే, లేదా కాళీ ఉపాసన చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది నుంచి బయటపడతారు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, కన్యా రాశి గురించి గురుగారు ఎంతో క్లియర్గా చెప్పారు. మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీరు గురుగారితో అన్ని క్లియర్గా మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.